ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. అలా ఉంటే ఒక వ్యక్తిని ప్రేమించి మరొక వ్యక్తిని తిరస్కరిస్తాడు, లేక ఒకని వ్యక్తి పక్షముగా నిలబడి మరొక వ్యక్తిని తృణీకరించేవాడిగా ఉంటాడు. అలాగే మనం ధనానికి దేవునికి దాసులుగా ఉండడం అన్నది అసాధ్యమైన విషయం. సాతాను చాలా కుయుక్తిపరుడు. ఎవరిని ఎలాగ చిక్కించుకోవాలో దాసులుగా చేయగలడో అతనికి తెలుసు. అందుకనే నోవాహు లాంటి మహాభక్తులను మద్యము అనే ఎరచేత పడగొట్టాడు. దావీదు లాంటి మహాభక్తులను స్త్రీని ఎరగా చూపించి వ్యభిచారంలో పడవేశాడు. ఏలియా లాంటి రోషము కలిగిన సేవకులను నిరుత్సాహంలో పడవేశాడు. అదే సమయమందు దేనికి పడనటువంటి వారికి ధనాన్ని కూడా ఒక ఆయుధంగా ప్రయోగించి వారిని ధనాశతో పడగొడతాడు. యేసు ప్రభువుల వారిని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, ఒక్కసారి నాకు నమస్కరిస్తే గనక ఇదిగో ఈ లోకము దానిలో ఉన్న ఐశ్వర్యం ధనం నీకు ఇస్తాను, నాకు మ్రొక్కమని ప్రేరేపించాడు. కనుక మనకి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సంపద అంటే వస్తువులను, వాహనాలను, స్థలాలను, పొలాలను, బిల్డింగులను చూపించి, వెండి బంగారాలను చూపించి దానిని పొందుకోవడానికే మనం పరిగెత్తేలా మనలో ఆశలను రేపుతూ ఉంటాడు. గనక మనము ధనానికి దాసులు కావడం మంచిది కాదు, కానీ ఆ ధనవంతులమవ్వాలి అనే అపేక్షను వదిలిపెట్టి దేవుని మాట విని ఆ మాటకు లోబడి దేవునికి దాసులుగా బ్రతుకుతూ మనకివ్వబడిన ధనాన్ని సరిగా వినియోగించుకోవడం మంచి విషయం.